బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు వెంటనే క్షమాపణ చెప్పాలని ఓయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్పై కాగితాలు చింపి విసరటాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి బిల్లు తీసుకొచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత స్పీకర్పై బిల్లు పేపర్లు చించి విసరటం సరికాదన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అగ్రవర్ణ దురహంకార ధోరణి వదిలిపెట్టాలన్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళిత నాయకుడిని, దళిత ఎమ్మెల్యేను శాసనసభ స్పీకర్ గా ఎన్నుకోవడం చాలా గొప్పగా విషయం. అట్లాంటి స్పీకర్ పోడియంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భూమాత కార్యక్రమాన్ని ఆప్షన్ పై చర్చా వేదికలో ఒక దళిత స్పీకర్ పై అగ్రకుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి పేపర్లు విషయడం చాలా దుర్మార్గ చర్య. ఈ చర్యని ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ నుంచి ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి, వెంటనే నువ్వు దళిత స్పీకర్ వంటి నాయకునికి క్షమాపణ చెప్పాలి. లేదంటే మేము త్వరలో ఉస్మానియా జేఎస్ నుంచి గవర్నర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని మొత్తం రద్దు అని మెమోరాండం ఇస్తాం. ఒక దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ అహంకార కుటుంబం చేయడం దుర్మార్గం చేయడం. మీరు అసెంబ్లీ శాసనసభ నియమాలు ఉల్లంఘించి ఒక స్పీకర్ పై పొడిలు పోవడం చాలా దూరం చర్చం. ఈ విషయంపై మేము ఉస్మాన్ చేసి ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే స్పీకర్ కి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళిత నాయకుడిని, దళిత ఎమ్మెల్యేను శాసనసభ స్పీకర్ గా